వడదెబ్బతో కళ్ళం వద్దే రైతు మృతి. పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు వెళ్లిన రైతు కొనుగోలు కేంద్రం వద్దనే కన్నుమూశాడు. కరీంనగర్ చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన రైతు రాజేశం 47 సంవత్సరాలు 10 రోజుల క్రితం వడ్లు అమ్ముకోవడానికి వడ్లు కొనుగోలు కేంద్రానికి పంటను తీసుకెళ్లాడు. వడ్ల అమ్మకం పూర్తి కాకపోయేసరికి బుధవారం వాటిని ఆరవేస్తున్న క్రమంలో వడదెబ్బకు గురైపోయి కళ్ళంలోనే కుప్పకూలి మృతి చెందాడు. వడదెబ్బతో మృతి చెందిన రాజేశం కూతురుకు మంగళవారం వెలువడిన 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు వచ్చాయి. కూతురుకు వచ్చిన మార్కులు తెలియకుండానే రాజేశం మరణించడం గ్రామంలో కలిచివేస్తా ఉన్నది. రైతు డైరెక్ట్ గా వడదెబ్బతోటి ఆడే కళ్ళంలోనే చనిపోయిండు. చాలా దుర్భరమైనటువంటి ఘటన జరుగుతూ ఉన్నది. ఎక్కడ అది? కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం తర్వాత రాగంపేట గ్రామానికి చెందినటువంటి రాజేశం 47 సంవత్సరాలు. మరి ఏదైతే ప్రభుత్వం మేము ధాన్యం కొనుగోలు కేంద్రాలను పెట్టినాం ఆడ కొంటున్నామని చెప్పినటువంటి ప్రభుత్వం 10 రోజుల నుంచి కొనకపోయేసరికి కళ్ళం దగ్గరనే ఆయన ఆరబెట్టుకుంటా అసలుకే బీభత్సమైనటువంటి ఎండ. కళ్ళం అంటే ఏ నీడ ఉండదు, ఏముండదు. వడదెబ్బ కొట్టి రైతు చనిపోయాడు. రైతు చనిపోతే అంత ఆడ ఆగమాగం ఉన్నది పరిస్థితి. తన కూతురికి 10th క్లాస్ మార్కుల రిజల్ట్ వస్తే తను పాస్ అయింది. పాస్ అయినా కూడా మరి కనీసం అదే రోజు ఆ రిజల్ట్ కూడా చూడకుండా తాను ఏదైతే మరి రైతుగా నమ్ముకొని ఆ ధాన్యాన్ని పెంచుకొని వాళ్ళ కూతురు చదువుల కోసం, స్టడీస్ కోసం ఏదైతే మరి పెట్టిండో ఆ అమ్మాయి కనీసం ఆ మార్కులు కూడా చూడలేకుండా ఆయన చనిపోయినటువంటి ఘటన మనకు జరుగుతూ ఉన్నది. మరి ప్రభుత్వం ఇవన్నీ చూడట్లేదా? ప్రభుత్వానికి ఇవన్నీ కనిపించట్లేదా? మరి చెప్తా ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దానికి సంబంధించిన మంత్రి, వీళ్ళంతా మేము రైతులకి ఎక్కడా ఇబ్బంది లేకుండా ధాన్యం కొంటున్నామని చెప్తున్నారు కదా. కొన్ని వేల కొనుగోలు కేంద్రాలు పెట్టినామని చెప్తున్నారు కదా. మరి 10 రోజుల దాకా మీకోసం వెయిట్ చేసి కళ్ళంలో ఆడనే మరి వడదెబ్బ కొట్టి మరి ఇలా తక్షణమే ఆడ మీ ఆ ఊర్లో కొనుంటే ఆయన ఇంట్లో పండుకునేటోడు కదా. మరి ఇదంతా చెప్పినా కూడా ప్రభుత్వానికి పట్టించుకోదు, ప్రభుత్వానికి పట్టకపోగా ఇలా ఒక కుటుంబం ఆగమైపోయింది. చాలా దుర్భరమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. తద్వారా ఏం జరుగుతూ ఉంటుంది అంటే ఇప్పుడు మీరు కొనేదానికి 10 రోజులు టైం పట్టింది. వీటన్నిటిని కూడా దయచేసి క్యాలిక్యులేషన్ చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎన్నికల హడావుల్లో ఉన్నది, రైతులు చాలా మంది చనిపోతూ ఉన్నారు, వాళ్ళందరినీ ఆదుకోవాలి. మరి ఇలా చనిపోయిండు రైతు. ఒకటే మేము అడుగుతా ఉన్నాం, రైతు ఇలా చనిపోయిండు, ఆ రైతుకి మరి గత ప్రభుత్వం ఉన్నప్పుడు వారం 10 రోజులల్లా నామినీ ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులకి రైతు బీమా అనేటటువంటి పథకంతో 5 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లలో పడేటి. మరి వాళ్ళు ఇస్తా ఉన్నారా రైతులకి? చనిపోయినటువంటి రైతులకి మరి ఇస్తా ఉన్నారా, ఇయ్యట్లేదు అనేది మరి మీరే అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం మారాలి, ప్రభుత్వ పద్ధతి మారాలి, ప్రభుత్వ పనితీరు మారి ప్రధానంగా రైతుల పట్ల సానుకూలంగా కూడా స్పందించి ఇలాంటి మరణాలు, ఆత్మహత్యలు అన్ని ఆపాలని కూడా తెలంగాణ రైతాంగం తరపున మనం డిమాండ్ చేస్తా ఉన్నాం.